చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఎలాంటి ఊరట లభించలేదని తెలిపారు. 17A సెక్షన్ అమల్లోకి రాకముందే కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందని తెలిపారు. ఇక స్కిల్ స్కామ్లో ఇప్పటి వరకు ఎటువంటి తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పటం లేదని అమర్నాథ్ అన్నారు. 2015లో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొరికినప్పుడు కూడా సెక్షన్ 8 అమల్లో ఉందని తప్పించుకునే ప్రయత్నం చేశారని కూడా ఆయన విమర్శలు చేశారు. ఇక ప్రజా కోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి 52 రోజులు జైలు శిక్ష అనుభవించి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య కారణాలు ఇతర కారణాలు చెప్పి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక దొంగే తప్ప ఈరోజు వచ్చినటువంటి తీర్పు వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల ఏదో నిజాయితీ పరుడనో లేకపోతే ఏ అమాయకి చక్రవర్తనో లేకపోతే ఈ కేసుకి ఆయనకి సంబంధం లేదనో ఎక్కడా కూడా. మరోవైపు షర్మిలకు పీసీసీ పదవిపైన మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోనే లేని పార్టీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. షర్మిల ప్రభావం ఏపీ రాజకీయాల్లో జీరో అని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని వ్యాఖ్యానించారు. ఇక అధ్యక్షులు మారినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం ఉండదని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాంగ్రెస్ పార్టీ పాత పార్టీకి కొత్త ప్రెసిడెంట్ అంతే కదా. పాత పార్టీ అది లేని పార్టీ, రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మాకేంటి? అది రాష్ట్రంలో పార్టీ ఉందా చెప్పండి. నాకు తెలిసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 0.04% ఎంత వచ్చింది ఆ పార్టీకి, నోటా కంటే తక్కువ వచ్చింది. అటువంటి లేని పార్టీకి లేకపోతే అండి దాని గురించి చర్చించుకోవడం అనవసరం. నాకు తెలిసి అయితే వాళ్ళ పార్టీ లేదు కదా. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు కానీ సీటు సంగతి పక్కన పెట్టండి, ఓటేసిన లేడు. ఎందుకు వేయట్లేదు? కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసినటువంటి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం, ఒక కులానికో మతానికో ప్రాంతానికో లేదా ఒక వ్యక్తికో వర్గానికో చేసినటువంటి అన్యాయం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలకి మనం కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ కానీ, కలిసి నిర్మించుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ, వీరి తాలూకు ఆలోచనని, నమ్మకాలని, భవిష్యత్తుని అడ్డంగా గొడ్డలతో నరిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి పార్టీ అసలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని కానీ అజెండా కనబడకూడదు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన. అలాగే కనబడట్లేదు. అటువంటి లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మేమేం పట్టించుకుంటాం, మాకేం సంబంధం?